హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య రుటి. సో ఈ వీడియోలో మనం విజువల్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేయాలి, .NET ప్రోగ్రామ్స్కి రాయడానికి అనేది టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, సో మీ ప్రిఫర్డ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని తీసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ మీకు సెర్చ్ బార్లో విజువల్ స్టూడియో డౌన్లోడ్ అని డైరెక్ట్ సెర్చ్ చేయండి. సో విజువల్ స్టూడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేయగానే మీకు వచ్చే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డౌన్లోడ్ విజువల్ స్టూడియో టూల్స్ ఇన్స్టాల్ ఫర్ ఫ్రీ ఫర్ విండోస్ మ్యాక్ అని ఆపరేటింగ్ సిస్టమ్స్ నేమ్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయగానే సో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సో మీకు ఇలాంటి పేజ్ అనేది ఒకటి కనపడుతుంది. ఇన్ కేస్ మీరు ఈ పేజ్కి నావిగేట్ అవ్వలేదంటే ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, అయింది కదా. అండ్ దెన్ సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రొఫెషనల్ అండ్ ఇంకా ఎంటర్ప్రైజ్ అండ్ ఇంకా కమ్యూనిటీ అని. సో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే ప్రీ డౌన్లోడ్ వర్షన్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో వై బికాస్ ఈ ప్రొఫెషనల్ అండ్ ఎంటర్ప్రైజ్ ఈ రెండు వచ్చేసరికి మనకి కమర్షియల్ అనమాట. సో ఈ ఫ్రీ డౌన్లోడ్ ని నేను ఇన్స్టాల్ చేస్తా ఉన్నాను. అండ్ మీరు పొరపాటు పడొద్దు, ఇక్కడ మనకి విజువల్ స్టూడియో కోడ్ అని కూడా ఉంటుంది. సో ఇవేంటి అని అంటే మనకి వెబ్ టెక్నాలజీస్ కి లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ వీటికి యూజ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయబోయేది ఏంటంటే విజువల్ స్టూడియో 2022 అనమాట. సో ఇక్కడ కమ్యూనిటీ వర్షన్ ని ఫ్రీ డౌన్లోడ్ ని మనం చేసుకున్నాం. సో గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ దగ్గర మీకు వన్ డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా. సో డౌన్లోడ్ అవుతా ఉంది. డౌన్లోడ్ వేరే, ఇన్స్టలేషన్ వేరే. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అయ్యింది ఏంటి అని అంటే విజువల్ స్టూడియో setup.exe అని ఉంది కదా. సో దీని మీద ఒకసారి డబుల్ క్లిక్ ఇవ్వండి. దెన్ మీకు ఇక్కడ కరెక్ట్ మీకు స్క్రీన్ మీద విజిబుల్ ఉందో లేదో తెలియదు కానీ సో ఇక్కడ మీకు ఎలాంటి పాపప్ వస్తుంది అని అంటే SR నో అనే ఒక పాపప్ వస్తుంది. ఓకే, సో ఈ SR నో పాపప్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎస్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు ఎస్ క్లిక్ చేయగానే అండ్ దెన్ ఇక్కడ మీకు కంటిన్యూ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది వెరిఫై అయ్యి అండ్ దెన్ ఇన్స్టాలింగ్ కి రెడీ అవ్వాలి. సో ఇన్స్టాలింగ్ అని ఉంది, ఇంకా అది ఇన్స్టాల్ అవ్వదు ఇప్పుడే. సో ఇక్కడ డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్డ్ అని ఉన్న తర్వాత సో ఇప్పుడు మనకి యాప్ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది, కానీ ఇందులో మనం C# ప్రోగ్రామ్స్ రాసుకోవాలి. అండ్ ఇన్ ఫ్యూచర్ లో ASP ప్రోగ్రామ్స్ రాసుకోవాలి. అంటే ఎలా చేయాలనేది. సో ఫస్ట్ మన ఫోకస్ ఏంటి అని అంటే .NET కోసం ఈ విజువల్ స్టూడియో నేను ఇన్స్టాల్ చేస్తా ఉన్నాను, అది కూడా నేను C# కోసం. సో కాబట్టి ఇక్కడ ASP అండ్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ నేను వెళ్ళడం లేదు. సో జస్ట్ .NET డెస్క్టాప్ డెవలప్మెంట్ ఇక్కడ నేను దీన్ని చెక్ చేసుకుంటా ఉన్నాను. సో నేను దీన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో గైస్ మీరు మాక్సిమం వైఫై కనెక్షన్ ఉన్నప్పుడు ఇన్స్టాల్ చేయడానికి స్టార్ట్ అవ్వండి. ఎందుకనంటే సో మినిమం ఇది ఎంత అంటే మనకి 2 GB ఉంటుంది మినిమం. అండ్ 2 GB పైనే ఉంటుంది, 2.5 వరకు అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇన్స్టాలింగ్ ప్యాకేజ్ వచ్చి 426 ఉంది. అండ్ దెన్ మనకి ఇక్కడ డౌన్లోడింగ్ అయ్యేది 2.16 GB ఉంది. సో కాబట్టి సో మాక్సిమం మీరు ఏం చేస్తారంటే మొబైల్ హాట్స్పాట్ కంటే వైఫై ఉన్నప్పుడే మీరు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉంటే బెటర్. సో వై బికాస్ మధ్యలో మీకు ఇంటరప్షన్ అవ్వచ్చు. సో అలా అవ్వద్దు అని అనుకుంటే బెటర్ మీరు వైఫై కనెక్షన్ చూసుకోండి. అండ్ సో మీరు ఇక్కడ కొంచెం తొందర పడొద్దు. సో కొంతమందికి ఇది హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, కొంతమందికి ఇది 1 అవర్ పట్టొచ్చు, అండ్ కొంతమందికి 15 minutes కూడా పట్టొచ్చు. అది డిపెండ్స్ అపాన్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి. సో చాలా మంది ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఒక 20-30 minutes వెయిట్ చేసి ఇంకా అది ఇన్స్టాల్ అవ్వడం లేదు అని. సో అలా ఏం అవ్వదు. మా పేషెన్స్ ఇంపార్టెంట్ మనం విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో మీ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్, సో నీ స్టోరేజ్ వల్ల కూడా ఇది కొంచెం స్లో అవ్వచ్చు. సో బెటర్ మీరు నియర్ బై 20 minutes to 1 hour అయినా ఆశ్చర్యం ఏం లేదు. సో మీరు 20 minutes అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో మధ్యలో స్టాప్ చేయొద్దు. సో ఇప్పుడు నేను వైఫైతో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి సో కొంచెం స్పీడ్గా ఇన్స్టాల్ అవ్వచ్చు. సో మీకు ఇంకా ల్యాగ్ అయినా సో బట్ మిడిల్ డ్రాప్ మాత్రం చేయొద్దు దీన్ని. సో మళ్ళీ ఒకవేళ మీరు మిడిల్ పాస్ చేసినా క్యాన్సిల్ చేసినా మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. అప్కమింగ్ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని ఇక్కడ చూడండి ఇన్స్టాలింగ్ ప్యాకేజ్ అని అంటాం కదా. యాక్చువల్లీ .NET ఏంటంటే రిచ్ లైబ్రరీ అనమాట. సో చాలా కోడ్స్ ఫ్రీగా ఇన్స్టాల్ అవుతాయి మనకి. సో దాని సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో అందుకు మధ్యలో డ్రాప్ మాత్రం చేయొద్దు.
యా ఓకే గైస్. సో వన్స్ రెండు 100% అయిపోగానే మనకి ఏంటి అని అంటే ఇక్కడ ఇన్స్టాలింగ్ కంప్లీట్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇక్కడ మనకి మాడిఫై ఇంకా లాంచ్ అనే టూ ఆప్షన్స్ వస్తాయి. మాడిఫై అంటే దీంట్లో ఏవైనా మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మర్చిపోయింటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇందాక మనకి వచ్చింది కదా ఆప్షన్స్, పైథాన్ డెవలపర్ అని ఇంకా డిఫరెంట్ ఏఎస్పి డెవలపర్ అని ఇట్లా. సో దానికి తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను లాంచ్ మీద క్లిక్ చేస్తా ఉన్నాను డైరెక్ట్. సో మీరు లాంచ్ మీద క్లిక్ చేయగానే సో ఫస్ట్ టైం ఇక్కడ నుంచి లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది యాప్ ఇన్స్టాల్ అయి ఉంటుంది మన సిస్టంలోనే, అక్కడ నుంచి నెక్స్ట్ టైం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఎలా చేయాలనేది మాత్రం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చివరిలో యాప్ని ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపెడతాను. ఓకే. సో ఇక్కడ మీకు సైన్ ఇన్ అడుగుతా ఉంది. సో ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి, లేకపోతే నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తా ఉన్నాను ప్రజెంట్. ప్రాబ్లం ఏం లేదు, ప్రోగ్రామ్స్ ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక్కడ మీకు థీమ్స్ అడుగుతుంది. సో నేనైతే లైట్ కలర్ థీమ్ తీసుకుంటా ఉన్నాను. సో ఇన్ కేస్ మీరు డార్క్ తీసుకుంటే సో మీ విజువల్ స్టూడియో అనేది డార్క్ థీమ్ లో వస్తుంది. సో బెటర్ సజెషన్ లైట్ తీసుకోండి. ఓకే. అండ్ దెన్ స్టార్ట్ విజువల్ స్టూడియో, దీని మీద క్లిక్ చేయగానే సో మనకి ఒక అజాక్స్ ఇట్లా లోడింగ్ సింబల్స్ వస్తాయి. గైస్ ప్రతి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో మీకు ప్రాసెస్ లేట్ అవుతుంది అంటే దానికి కారణం ఒకటే ఒకటి. సో మీ ఇంటర్నెట్ స్పీడే అయి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు విజువల్ స్టూడియో 2022 అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి నేను ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాను. సో దెన్ ఇది నాకు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ మీదకి ఓపెన్ అయింది. సో ఇక్కడ రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే నేను డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సింది ఏంటి అని అంటే కన్సోల్ యాప్ని. సో ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ వస్తాయి కన్సోల్ యాప్ అని. సో ఇక్కడ కన్సోల్ యాప్, సో ఒకసారి 4 వచ్చినాయి, ఇక్కడ 5 కూడా. సో డాట్ నెట్ అనే టెక్నాలజీ మనకి 30+ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ మనకి విబి ఉంది, సి షార్ప్ ఉంది, విబి ఉంది, సి షార్ప్ ఉంది, అండ్ ఇక్కడ ఎఫ్ షార్ప్ కూడా ఉంది. మనకు కావాల్సింది ఏంటి అని అంటే సి షార్ప్ లాంగ్వేజ్ లోని కన్సోల్ యాప్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు. నాకు ఇన్ని ఆప్షన్స్ వద్దనుకుంటే ఇక్కడ లాంగ్వేజెస్ దగ్గర సి షార్ప్ ని సెర్చ్ చేసి, ప్లాట్ఫామ్స్ దగ్గర విండోస్ ని సెర్చ్ చేసుకొని, అండ్ ప్రాజెక్ట్స్ టైప్స్ దగ్గర ఇక్కడ కన్సోల్ యాప్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇప్పుడు తక్కువ ఆప్షన్స్ వస్తాయి. సో ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే టాప్ 2 ఉన్నాయి కదా, ఇందులో కన్సోల్ యాప్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కన్సోల్ యాప్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో నేనైతే ప్రాజెక్ట్ నేమ్ మై మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని తీసుకున్నాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. సో వన్స్ ఇక్కడ మనం క్రియేట్ మీద క్లిక్ చేయగానే సో మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనే క్లాస్ తో ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్ వచ్చి కన్సోల్ డాట్ రైట్ లైన్. సో దీనికోసం మీరు షార్ట్ కట్ సిడబ్ల్యూ అని ఇచ్చి కంట్రోల్ స్పేస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా. సో సిడబ్ల్యూ క్లిక్ ఎంటర్ చేసి కంట్రోల్ స్పేస్ ఇవ్వండి. సో మీకు డైరెక్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను రాయబోయే ఫస్ట్ ప్రోగ్రామ్, ఫస్ట్ అవుట్పుట్ ఏంటంటే హలో సూర్య, సారీ హలో వరల్డ్ అనేది నేను రాసుకున్నాను ఇక్కడ. అండ్ దెన్ దీన్ని కంట్రోల్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ మీకు ప్లే ఆప్షన్, స్టార్ట్ పక్కన ప్లే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే రీడ్ లైన్ వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ నేను రన్ చేసినాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చూడండి. సో మనకి ఇక్కడ సి షార్ప్ లో అవుట్పుట్ లో అనేవి మనకి కమాండ్ ప్రాంప్ట్ లో వస్తాయి. సో మీరు ఇక్కడ చూస్తే హలో వరల్డ్ అనేది నా ఆన్సర్. సో బట్ నేను యూజర్ డిఫైన్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. అంటే నా క్లాస్ నేమ్ నాకు గుర్తుండాలంటే ఇక్కడ మై ప్రాజెక్ట్ ఉంది కదా, దీనికి రైట్ క్లిక్ అండ్ దెన్ యాడ్ అండ్ దెన్
క్లాస్. క్లాస్ నేమ్ ఏంటి అని అంటే, సో ఇక్కడ యాడ్ క్లాస్ ఏమంటా ఉంది, నేను క్లాస్ పేరు మై ఫస్ట్ క్లాస్ అని తీసుకుంటా ఉన్నాను. సో మై ఫస్ట్ క్లాస్ అని తీసుకున్నాను అండ్ దెన్ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ మీద క్లిక్ చేసినాను. సో ఇక్కడ నాకు క్లాస్ అనేది క్రియేట్ అయింది. క్లాస్ లో నాకు మ్యాండేటరీగా ఉండాల్సిన మెథడ్ ఏంటి, మెయిన్ మెథడ్ ఉండాలి. సి షార్ప్ లో మెయిన్ మెథడ్ ఏంటి అని అంటే స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇది మనకు మెయిన్ మెథడ్. సో ఇప్పుడు నేను ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, కన్సోల్ డాట్ రైట్ లైన్. నాకు అవుట్పుట్ ఏం రావాలంటే హలో సూర్య అండ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్ డన్. అంటే నాకు ఒక రెండు స్టేట్మెంట్లు ప్రింట్ అవ్వాలి, హలో సూర్య అని ప్రింట్ అవ్వాలి, యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్ డన్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తా ఉన్నాను, అబ్జర్వ్ చేయండి గైస్. సో నేను రాసింది ఒకటి, సో బట్ నేను రన్ చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే హలో వరల్డ్ వచ్చింది. సో దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే డిఫాల్ట్ గా మనకి సి షార్ప్ లో, సారీ విజువల్ స్టూడియోలో ప్రోగ్రామ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మరి నేను క్రియేట్ చేసుకున్న క్లాస్ రన్ అవ్వాలి అని అంటే, సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ అనే ఒక ఆప్షన్ చూడొచ్చు. ఈ స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ దగ్గర క్లిక్ ఇస్తే మీరు మై ఇక్కడ చూడండి, మై ఫస్ట్ ప్రాజెక్ట్ లో ప్రోగ్రామ్ క్లాసా మై ఫస్ట్ క్లాస్ అంటే నేను మై ఫస్ట్ క్లాస్ ని స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ గా పెట్టు అని చెప్పి కంట్రోల్ ఎస్ సేవ్ చేయాలి. అండ్ ఇప్పుడు మై ఫస్ట్ క్లాస్ దగ్గరకు వచ్చి నేను రన్ చేస్తా ఉన్నాను. సో చూడండి గైస్, ఇప్పుడు నాకు హలో సూర్య యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్ డన్ అనే అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇలా మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని రన్ చేయొచ్చు విజువల్ స్టూడియో. సో ఈ వీడియోలో మనం చూసింది ఏంటంటే ఇన్స్టలేషన్ ఆఫ్ విజువల్ స్టూడియో అండ్ ఇంకా హౌ టు రైట్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ విజువల్ స్టూడియో అండ్ హౌ టు సెటప్ స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ అనేది కూడా చూసుకున్నాం. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసినాను. సో ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మీరు అక్కడ నుంచి లాంచ్ చేసుకున్నారు, బానే ఉంది. సో ఇప్పుడు మీరు న్యూ టు ద యాప్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, న్యూ టు ద యాప్ అని అన్నప్పుడు ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇక్కడ విజువల్ స్టూడియో అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ విజువల్ స్టూడియో 2022 అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో వన్స్ మీరు డబుల్ క్లిక్ ఇవ్వగానే సో విజువల్ స్టూడియో యాప్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఆ తర్వాత యాజ్ టీజ్ గా మీరు రీసెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడ కనపడతా ఉంటాయి. లేదు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ క్రియేట్ చేయండి, లేకపోతే ఇక్కడ నుంచి పాత ప్రాజెక్ట్ లోనే కంటిన్యూ చేసుకోవచ్చు. సో గైస్ ఇది ఇన్స్టాలేషన్ ఆఫ్ విజువల్ స్టూడియో, ఇంకా రన్నింగ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ విజువల్ స్టూడియో అండ్ హౌ టు సెటప్ స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ అండ్ హౌ టు ఓపెన్ విజువల్ స్టూడియో ఇన్ అవర్ డెస్క్టాప్స్. సో ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేసినాం. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సో మన సూర్య ఎడ్యుటెక్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే అండ్ ఇంకా తెలుగులో డాట్ నెట్ గురించి కానీ జావా గురించి కానీ టెస్టింగ్ గురించి కానీ వీడియోస్ కావాలనుకుంటే సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య ఎడ్యుటెక్.